ఇదిగో ఒక చిన్న మాట. ఉద్యోగం లేని కొడుకులు చీటికి మాటికి చిన్న మాటకు పెద్ద మాటకు అలిగి పుట్టింటికి పోయే ఆడపిల్లలు. ఒక్క విషయం గమనించండి, ఉద్యోగం లేదంటే కన్న తల్లిదండ్రికే కొద్ది దినాలకు నువ్వు భారం అయిపోతావు. అడిగిందల్లా పొద్దునూకులు ఎన్ని రోజులు అందిస్తారు నీకు? వాళ్ళ దగ్గర లేనప్పుడు నువ్వు బరువే. ఉన్నంతవరకు అందిస్తారు, నా కొడుకు ఉద్యోగం లేదు సద్యోగం లేదని. వాళ్ళ చేతిలో ఠికానా లేనప్పుడు అప్పుడు నువ్వు భారం అయిపోతావు. చిన్న మాటకు పెద్ద మాటకు అలిగి పుట్టింటికి పోయే అమ్మాయిలు, ఒక్క నెల 2 నెలలు సంవత్సరం 2 నెలలు నీ గౌరవం బాగానే ఉంటుంది. పుట్టింట్లో అలిగి వస్తూ ఉంటే మర్యాదలు బాగానే ఉంటాయి. జరగంగా వాళ్ళకు కూడా భారం బరువు అయిపోతావు. కొడుకులకు చెప్తున్నా, తల్లి తండ్రికి భారం కాకముందే నీ చేతనైన పని చేసి వాళ్ళకు సహాయపడేది నేర్చుకో. చీటికి మాటికి పోయి పుట్టింటికి పోయి ఆడపిల్లలు పొద్దునూకులు నీ గౌరవం అక్కడ పెరగదు సుమా. ఉన్న చోటనే నీ గౌరవం పెంచుకోవడానికి నేర్చుకో. అప్పుడు నీకు గౌరవం, నీ ఇంటి వారికి కూడా గౌరవం. ఏమంటావు? నచ్చితే లైక్ కొట్టు. హాయ్ అండి. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు దండిగా ఆస్తులు, దండిగా మిద్దెలు మేడలు సంపాదించేసి చనిపోయి ఉంటారు. వీళ్ళు యుగాలు తిన్నా తరగదన్నమాట ఆ ఆస్తులు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మా తాత దండిగా సంపాదించేసినాడు, నా పిల్లల తరం తిన్నా అయిపోదు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద ఫోటో హాల్లో పెట్టేసి ప్రతిరోజు పూలదండలు వేస్తూ దేవుడి కంటే ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉన్న ఆస్తులు కూడా తినేసి అయిప్ చేసి పోగొట్టుకొని బికార్లు చేసేసి వెళ్ళిపోతారు పిల్లల్ని. వాళ్ళు ఏమంటూ అంటారంటే, మా తాతగాడు ఉన్న ఆస్తిని కూడా అమ్ముకోమినాడు రా గొబ్బు నా కొడుకు. మంచి సెంటర్లో ఉన్నిందిరా, ఈ పొద్దు కోట్లు అమ్మిండు, 10 పైసలకు 20 పైసలకు అమ్మేసి చచ్చిపోయినాడు రా. ఈడు ముండమయ్యా పోతూ మమ్మల్ని బికారోళ్ళని చేసినాడు రా అనేవాళ్ళు కొంతమంది. పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ. పెట్టిన వాళ్ళ పట్టుంటుంది, పెట్టిన వాళ్ళ బీదతనం ఇలా ఉంటుంది. నిజమే కదా? ఇలాంటి మాటలు ఏడన్నా విన్నారా? నేను విన్నా. బాధ పెట్టకండి, వాళ్ళకి జరగకపోతే తినేసి ఉంటారు, జరిగి ఉంటే మిగలబెట్టి ఉంటారు, అంతే కదా. బాయ్. నిజాన్ని నమ్మించాలంటే ఆధారాలు కావాలి. అదే ఒక అబద్ధం నమ్మించాలంటే నటిస్తే చాలు, నమ్మిపోతారు. ఇంతే ఈ లోకం తీరు. నిజమే కదా? నిజం చెప్తే ఎవరు నమ్మరు, ఆధారాలు ఏమంటారు. అబద్ధం చెప్తే కొంచెం నటిస్తే చాలు, నమ్మేస్తారు. ఏమంటారు? నిజమే కదా? నిజమైతే తప్పకుండా లైక్ కొట్టు. ఒక ఊర్లో ఒక అతను ఇంకొక అతన్ని అడిగాడంట. ఇంకొక అతన్ని అడిగాడంట, పెద్ద అయినాక నువ్వేమవుతావు అని. పెద్ద అయినాక నేను పేదోళ్ళకి అందరికీ సహాయం చేస్తాను అన్నాడంట. పెద్ద అయిన తర్వాత మళ్ళీ అడిగాడంట, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని. పెద్ద అయిన తర్వాత నేనే పెద్దనని ఇంతవరకు నాకు తెలీదు, పెద్ద అయితే పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకున్నా, పెద్ద అయినాక నేనే పేదదాన్ని అన్నాడంట. ఏమంటారు? నిజమే కదా? కోపము వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తుంది, నలుగని తొడుకొని అయితే రాదు. చిరు కోపం ప్రతి ఒక్కరికి సహజమే. అధిక కోపము ఉన్నప్పుడు నీ శ్రేయోభాసుల్ని, నీ యొక్క బంధువుల్ని, నీ ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, నీ అన్నదమ్ముల్ని, వెనుక ముందు, తల్లి తండ్రి, అత్త మామ మొగుడు, నీ స్నేహితులు, నీ ఈదుల వాళ్ళని అందరినీ దూరం చేస్తుంది నీ అధికమైన కోపం. ఆ కోపము వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తుంది, వెళ్ళేటప్పుడు నీ అన్న ప్రతి వారిని తీసుకొని వెళ్తుంది అధిక కోపం. తర్వాత ఆ కోపం చేత నువ్వు చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు నువ్వు ఎక్కెక్కి ఏడిస్తే ఏ బంధువులు రారు, ఏ ఈదులో వాళ్ళు రారు. నీకు చిన్న మాట పెద్ద మాట చెప్పి నిన్ను చెడగొట్టినారు చూడు, ఎవరు రారు. నీ అధిక కోపం, నీ ఈగో, నీ గర్వం అన్నీ అణిచివేస్తాయి. అణిచివేసినప్పుడు నీకెవ్వరు కనపడరు. అప్పటికి అందరూ దూరం అయిపోయి ఉంటారు, ఒంటరిగా మిగిలిపోయి ఉంటావు. ఏమంటావు? అధిక కోపం తగ్గించుకొని, చిరుకోపం సహజమే, దాన్ని సర్దుకొని సంసారం చేసే యోగం ఆడపిల్లలకి ఖచ్చితంగా ఉండాలి. ఏమంటావు? రైట్ అయితే లైక్ కొట్టు. హాయ్ అండి. మంచి
ఆకుల్ని, పచ్చటి ఆకుల్ని, అవి మనం ఏమైతే ఇస్తరాకు వాడుకుంటామో ఆ ఆకుల్ని తెంపుకొని వచ్చి చిల్లు కూడా పడకుండా అంత చక్కగా ఇస్తరాకును కుట్టి దేవుని దగ్గర పెట్టి పంచ పరమాణాలు అందులో పెట్టి తినడానికి సిద్ధపడ్డారంట. అప్పుడు యాగ అనుకుందంట, ఏమని, ఇంత మంచిగా పంచ పరమాణాలు పెట్టి నన్ను ఇంత మంచిగా తెంపుకొచ్చి ఇంత మంచిగా గడిగినరు, ఇంకా నన్ను ఎంత భద్రంగా ఎత్తిపెడతారో అనుకుందంట. పాపం ఆ యాక్కు తెలీదు. పని అయిపోయిన తర్వాత మడిచి డస్ట్బిన్లో పడేస్తారని. ఆ మనిషి కూడా మంచిగా పంచ పరమాణాలన్నీ తిని ఇస్తరాకుని మడిచి డస్ట్బిన్లో పడేసాడంట. దీన్ని బట్టి ఏమర్థమైంది, మన బతుకు కూడా అలాంటిదే. ఎంత మంచిగా ఉన్నంత వరకే మంచి. ఏమంటావు? మన పని అయిపోయిన తర్వాత కుక్కలు చింపిన ఇస్తరే. ఏమంటారు? మీకు అర్థమైంది అనుకుంటా. బాయ్. నచ్చితే లైక్ చేయండి. ఏరే సాటికి పోయి వచ్చినా ఒక్కటే పనుకోని ఇంట్లో. ఇప్పుడు చూడు నా మీద కోపం దిండ్ల మీద చూపించాను. ఏరా ఏమే ఓం చింతలే ఓంరా దా దా ఇడిగా ఓం నీ బాధ చూడండి. నా మీద కోపమా దిండ్ల మీద. రా ఇడిగిరా చింతలే నా బంగారు తల్లి రానా చించేయి దిండ్లు చించేస్తాను చూడండి. నా మీద కోపము. చింతలే దిండు ఏం చేసిందిరా నిన్న? అమ్మ మీద కోపం దిండ్లు చించుతుంది. ఓనోనా ఇట్రా దేవుడి తల్లి ఇట్రా తల్లి. ఈ ఎండ కనపల్ల వీడియో అందుకు కళ్ళు మూసుకొని చూచాను. ఇదంట దిండు ఇవి చింతల్లి దిండు పెరుక్కునే దిండు. ఇచ్చేయి దిండు, నాదే తెచ్చేయి. చాండి తల్లి బంగారు తల్లి. షిఫో నిద్ర లేచింది ఆ ఒలింపులో. ఓయమ్మ తల్లి, ఓ చిట్టి తల్లిలా, ఓ బంగారు తల్లిలా. కంట్లో ఎందుకో తెల్లగా ఉసులు కారుతుందండి. తీగలుగా చాండిగానికి ఎండిపోతుంది. వేడి ఎక్కువైందేమో నా బిట్టుకో, చిన్న బిట్టుకో. చూడు నిద్ర చాలా కావలింపులా. నిద్ర లేదు. కరెంటు పోయిందండి. వచ్చినా అదరా బదరా అన్నం చేద్దాం వంట రూమ్లో అనుకుంటే కరెంటు పోయా. మా ముద్దు పెట్టు చాంటి తల్లి. ఇటు చూడు రే. ముద్దు పెట్టు అమ్మకు ముద్దు పెట్టు. పెట్టవు. ఏముందాడా ముద్దు పెట్టు అమ్మకు. చిన్న తల్లి జాలి తల్లి. పెట్టదంట.